నిన్న మధ్యాహ్నం నుంచి నాగరాజును విచారిస్తోంది సిట్. అనేక అంశాలపై నాగరాజును ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. అనుమానాలు, ఆరోపణలు, ఆధారాలతో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నాగరాజు నుంచి కీలక సమాచారాన్ని సిట్ రాబడినట్లు సమాచారం. నాగరాజు స్టేట్మెంట్ మొత్తం వీడియో రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఇవాళ నాగరాజును కోర్టులో హాజరుపరచనుంది సిట్ బృందం. నాగరాజు విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. మనం చూస్తున్నాం సిఐ నాగరాజును సిట్ విచారిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రశ్నలు సంధించింది? మరి తన నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? మనం చూస్తున్నాం ఎమ్మెల్యే ఆఫర్ కూడా చేశారు, పేర్లు ఎత్తకూడదు అంటూ కూడా విన్నాము. సో ఏంటి అప్డేట్స్? అదొక సిఐ నాగరాజుని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. దఫదఫాలుగా ఈ విచారణ కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ప్రారంభమైన విచారణ రాత్రి 1 2 గంటల ప్రాంతం వరకు కూడా కొనసాగింది. అయితే అనేక అంశాలను నాగరాజు ముందు సిట్ అధికారులు ఉంచారు. దీని ఆధారంగా ఆయన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు అనేకం వినిపించాయి. నాగరాజు తమ కుమారుడిని మార్కాపురం నుంచి తీసుకొచ్చి కొట్టి చంపారు. తర్వాత బూడిద కూడా లేకుండా చేశారు. తన తల్లికి ఎవరైతే విజయలక్ష్మి ఉన్నారో ఆవిడకే చెప్పారు, నీ కొడుకు చచ్చిపోయాడంటుకో, దండ వేసుకో అంటూ కూడా చెప్పారంటూ తల్లి విజయలక్ష్మి చెప్పిన పరిస్థితి. అదే అంశాన్ని ఈ నెల 19వ తేదీన ఆ సిపికి కంప్లైంట్ కాపీ రూపంలో ఇచ్చారు. 3 పేజీలతో ఆ మొత్తం విషయాలన్నింటినీ కూడా దాంట్లో రాసిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఆలస్యంగా ఈ కంప్లైంట్ కాపీ బయటకు వచ్చిన పరిస్థితి. ఈ అనుమానాలు ఏవైతే కుటుంబ సభ్యులు అనుమానాలు చెప్తున్నారో వాటితో పాటు అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ దందా నడుస్తుంది. సిఐ నాగరాజు వాటిని ప్రోత్సహిస్తున్నాడు. వీళ్ళనే కాదు, అనేక మందిని ఇదే విధంగా టార్చర్ పెడుతున్నాడు. అనేక మంది బయటకు వస్తున్న పరిస్థితి. క్రాంతి కుమార్ లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వీడియోలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. దాంతోపాటు సిట్టు బృందం వేసిన తర్వాత మొత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్ అంతా కూడా జల్లెడ పట్టింది. ప్రతి ఆధారాన్ని సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం సేకరించినట్లయితే దాంతోపాటు ఫారెన్సిక్ టీం కూడా కీలకమైన ఆధారాలను అయితే సేకరించినట్లయితే అధికారులు చెప్తున్నాయి. ఈ అన్నింటిని ఆధారంగా సిఐ నాగరాజుని పోలీసులు పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి కూడా కొనసాగింది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ ని కూడా తయారు చేసినట్లయితే మనకు సమాచారం అవుతుంది. మరికొద్ది సేపట్లోనే నాగరాజుని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే రిమాండ్ రిపోర్ట్ లో ఎటువంటి తప్పులు లేకుండా ఉండేందుకు పూర్తిగా అన్ని కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే సిట్టు అనేక అంశాలని ఇప్పటికే నాగరాజు ముందుంచింది. ఎందుకు అంటే మార్కాపురం నుంచి ఏ కేసులో సాయికృష్ణ ఇక్కడ తీసుకొచ్చారు, ఎవరు తీసుకురమ్మని చెప్పారు, ఎన్ని రోజులు ఉంచారు, దీంట్లో టాస్క్ ఫోర్స్ కు సంబంధం ఉంది. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కేసు ఉందని చెప్తున్నప్పటికీ ఎందుకు టాస్క్ ఫోర్స్ ఇక్కడ ఇన్వాల్వ్ చేశారు, దాంట్లో టాస్క్ ఫోర్స్ అధికారుల పాత్ర ఏంటి, పై అధికారులు అంటే టాస్క్ ఫోర్స్ కి సంబంధించి సిపి అండర్లో ఉంటుంది కాబట్టి పై అధికారులకు ఈ విషయాన్ని తెలుసా, తీసుకొచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పెట్టారు, ఎక్కడెక్కడ టార్చర్ పెట్టారు, ఎవరెవరు దీంట్లో సహకరించారు, దీంట్లో కానిస్టేబుల్స్ పాత్ర ఏంటి, ఉన్నతాధికారుల పాత్ర ఏంటి, ఈ అన్ని అంశాలు కూడా తీసుకున్నారు. అయితే నాగరాజు మాత్రం మొత్తం ఈ తతంగానికి అంతా సాయికృష్ణ విషయానికి సంబంధించి కర్త కర్మ క్రియ నేనే, మిగతా వాళ్ళకి ఏ సంబంధం లేదు, పూర్తిగా ఏమున్నా నా మీదే నమోదు చేసుకోండి నేనే అని చెప్పి ఆ ముక్క తప్ప మిగతా ఎవరి పేర్లు చెప్పట్లేదంటూ కూడా సమాచారం అందుతుంది. అయితే ఇంకా అనేక అంశాలని దీంట్లో పాత్రదారులు సూత్రధారులు ఎవరైనా అంశాలను కూడా సిట్ రాబట్టినట్టు తెలుస్తుంది. అన్ని అంశాలతో రిమాండ్ రిపోర్ట్ ఇప్పటికే రెడీ చేశారు. దాదాపు 3-4 సార్లు రిమాండ్ రిపోర్ట్ ను మార్చినట్టు కూడా తెలుస్తుంది. కీలకమైన రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ దీంట్లో చాలా కీలకంగా ఉండబోతుంది. దాంట్లో ఏ అంశాలు ప్రస్తావించారు, నాగరాజు నుంచి ఏ అంశాలు సేకరించారు అనే అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో నాగరాజుని కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉందని చెప్పాలి. దుర్గా.